16 పూజ కాని ధ్యానం కాని చేసేటప్పుడు ఏ దిక్కులకు తిరిగి చేయవలసి ఉంటుంది? పూజ ధ్యానం ఇత్యాదులు చేసేటప్పుడు తూర్పు దిక్కు లేదా ఉత్తర దిక్కుకు అభిముఖంగా కూర్చోవాలి. 17 త్రిమూర్తులెవరు? వారుండే లోకాలేవి? త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. వారుండే లోకాలు: సత్యలోకం బ్రహ్మదేవుని నివాసం, వైకుంఠం శ్రీ మహావిష్ణువు నివాసం, కైలాసం రుద్రుని నివాసం. 18 పంచప్రాణాలు అంటే ఏమిటి? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఇవి 5 జీవులకు ఉండే పంచప్రాణాలు. 19 అరిషడ్వర్గములు అంటే ఏమిటి? కాలము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. వీటికే అచడ్వర్గమని పేరు. ఇవి 6 మానవుని అంతఃకరణంలో దాగి ఉండే ఎంతశత్రువులు. 20 దక్షిణ దిక్కుగా తలపెట్టి నిద్రపోరాదు అంటారు. ఎందుచేత? నిద్రపోరానిది ఉత్తర దిక్కుగా తలపెట్టి మాత్రమే, కాని దక్షిణ దిక్కుగా కాదు. ఎందువల్లనంటే ఉత్తర దిక్కుగా తలపెట్టి పరుండినవారు నిద్రలేవగానే దక్షిణ దిక్కును చూస్తారు. దక్షిణం యమున దిక్కు. నిద్ర మేల్కొన్న వెంటనే దానిని చూడరాదనే భావంతో ఏర్పరచిన నియమం ఇది. గణేశునికి ఉత్తర దిక్కుగా తలపెట్టి ఉన్న ఏనుగు తలనే తెచ్చి అతికించారు. అప్పటి నుంచి ఇది సంప్రదాయమైంది. 21 కొత్త కోడలు అత్తింట కుడికాలు మోపాలంటారు. దేనికి? బృహస్పతి సర్వశుభ కారకుడు కావడం వలన ఆయన కారకత్వం కలిగినేతుడే పాదాన్ని ముందుగా ఉంచమన్నారు. ఆ విధంగా చేయడం వల్ల శుభ గృహ సంబంధం శుభావహం కనుక. అంతేగాక వివాహం, దాంపత్య సంతానం వంటి అంశాలన్నిటికీ బృహస్పతియే కారకుడు కాబట్టి ఆయా విషయాలన్నిటిలో ఆ దంపతులకు శుభం కలగాలనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పడం జరిగింది. క్రొత్తగా అత్తింట ప్రవేశిస్తున్న ఆ వధువుకు ఆ గృహ ప్రవేశం, ఆ గృహంలో జీవితము శుభదాయకం కావాలని, శుభ ప్రారంభం నిమిత్తమై ఆమె భావి జీవితం ఆ గృహంలో సవ్యంగా సాగాలన్న ఆకాంక్షతోనూ ఏర్పరచబడిన ఆచారం ఇది. 22 అష్టకష్టములు అంటారు. అవి ఏమిటో వివరించగలరు? 1 భార్య లేకపోవడం. 2 పరుల వద్ద దాస్యవృత్తి చేయవలసి రావడం. 3 దారిద్ర్యంతో బాధపడవలసి రావడం. 4 భుక్తికి కూడా లోటు ఏర్పడి స్వయం కృషితో ఆహార సంపాదన చేయవలసి రావడం. 5 ఇతరుల వద్ద యాచన చేయడం. 6 తనను యాచించిన వారికి లేదనవలసి రావడం. 7 రుణగ్రస్తుడు కావడం. 8 ప్రయాణం చేయడం. ఈ పైన చెప్పినవి అష్టకష్టాలు, అంటే 8 విధాల కష్టాలు. వీటిలో ప్రయాణాన్ని కూడా ఎందుకు చేర్చారంటే ఏ వ్యక్తికైనా స్వగృహంలో సౌఖ్యం పరాయిచోట ఉండదు. స్వస్థానాన్ని, స్వగృహాన్ని విడిచి ఇతర ప్రదేశానికి వెళ్లడానికి అక్కడ వసతి, భోజనాలకు సమస్య కలుగుతుంది. నా అన్నవారు లేని దూరదేశంలో జబ్బు పడితే కనిపెట్టుకుని చూసేవారు ఉండరు. 23 వివాహానంతరం అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? అరుంధతి నక్షత్ర దర్శనం చేసే సమయంలో ఈ క్రింది మంత్రాన్ని చెబుతారు. సప్తర్షయః ప్రథమా కృత్తికానాం అరుంధతీం యత్ ధ్రువతాం హవిన్యుషత్ కృత్తికా ముఖ్యయోగం వహంతీయం. ఆ ఏకతా భావనకు అధిదేవత అరుంధతి. వశిష్ఠుడు ఎన్ని జన్మలు పొందిన ప్రతి జన్మలోనూ ఆయనకు భార్య అయింది అరుంధతి. అటువంటి నిత్యానపాయిని, భర్తను వెన్నంటి ఉన్న అరుంధతి దేవికి వధూవరుల చేత మొక్కించడం సముచితం. ఈ భార్యాభర్తలు కూడా ఆ విధంగానే జంట బాయక అన్యోన్యానురాగంతో కలకాలం ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. యుగయుగాలకు విడివడక నక్షత్ర మండలంలో స్థానం పొందిన పునీతులు, ఋషిదంపతులు అరుంధతి వశిష్ఠులు. సీతారాముల నమస్సులు సైతం అందుకున్నవారు. దంపతులందరికీ పూజనీయులు. 24 నల్లేరుపై బండి నడక అంటే ఏమిటి? గ్రామాలలో బాగా తిన్నగా ఉండక గోతులు, గొప్పలతో ఎగుడు దిగుడుగా ఉండటం పరిపాటి. అందునా పూర్వం ఈ దారుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేది. అటువంటి గోతులలో ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కూడా నిండి బండి నడకకు అవరోధంగా ఉన్నప్పుడు ఆ గోతులలో నల్లేరును పడేసేవారు. దారులు పక్క ఎక్కడ పడితే అక్కడ కాడలవలే పెరిగే ఈ నల్లేరును గోతులలో వేయడం ద్వారా బండినడక సాఫీగా సాగిపోవడం వల్ల అనాయాసంగా జరిగే కార్యక్రమాలకు ఆ విధంగా నల్లేరుపై బండి నడక అనడం అలవాటుగా మారింది. 25 రుద్రాక్షలు, దేవతా ప్రతిమలు ఇలాంటివి మెడలో కాని
చేతికి కానీ ధరిస్తారు. వీటిని సంసారులు రాత్రి సమయంలోనూ లేదా దినచర్యలోని లఘుశంకలు, దీర్ఘశంకలు తీర్చుకునే సమయంలోనూ శరీరంపైన ధరించి వచ్చారా లేదా తీసి పక్కన పెట్టాలా తెలియచేయాలని కోరుతున్నాము. దినచర్యలో శరీరానికి అశుచి కలిగే ఆయా సమయాలలో రుద్రాక్షలు, యంత్రాలు, దేవతామూర్తుల వంటి వాటిని శరీరం మీద ధరించకూడదు. ముందుగానే తీసి పక్కన పెట్టాలి. శుచిగా, మడిగా ఉన్నప్పుడే వాటిని ధరించాలి. 26. పంచమహాపురుష యోగములు ఏవి? పంచమహాపాతకాలేవి? హంసయోగం, మాళవ్యయోగం, రుచకయోగం, భద్రయోగం, శశయోగం. ఇవి పంచమహాపురుష యోగాలు. స్వర్ణస్థేయం, సురాపానం, బ్రహ్మహత్య, గోహత్య, గురుపత్ని గమనం. ఇవి పంచమహాపాతకాలు. 27. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అంటేమిటి? అలవాటుగా యాచనా వృత్తిలో ఉన్న వ్యక్తికి సంబంధించిన వేళలు, వీలు, దానిలోని సులువులు అన్నీ తెలుస్తాయి. క్రొత్తగా ఆ వృత్తిలో ప్రవేశించిన వానికి అవేమీ తెలియక భంగపడడం జరుగుతుంది. ఆ నిధంగానే ఏదైనా ఒక పనిని కొత్తగా ఆరంభించిన వ్యక్తి అందులోని కష్టసుఖాలు తెలియక కేవలం నూతనోత్సాహం వల్ల కలిగిన ఆరంభ శూరత్వంతో క్రిందామీద అవుతున్నప్పుడు ఈ విధంగా పోల్చడం లేదు. 28. 3 పువ్వులు 6 కాయలు అంటారు. దీని భావాన్ని వివరిస్తారా? పరిమితిలేని అభ్యుదయాన్ని సూచిస్తూ ఈ నానుడి పుట్టింది. 3 పువ్వులు 3 కాయలుగా మారడం లోకసాధారణమైన విషయానికి, 3 పువ్వులు 6 కాయలు కావడమనేది అసాధారణమైన విషయానికి రెట్టింపు అభివృద్ధి కలుగుతోంది అని చెప్పడానికి సంకేతంగా ఇలా అంటారు. 29. మహాభారతంలో చెప్పిన కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రదేశం ఏది? అది ఎక్కడ ఉంది? భగవంతునికి ఎన్ని రూపాలున్నాయో తెలుపగలరు? కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం పేరు శ్యమంత పంచకం. అది నేటి ఉత్తర భారతదేశంలో ఉంది. భగవంతుని రూపాలు అనంతమైనవి. 30. విష్ణుమూర్తి పుత్రులు ఎవరెవరు? బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ, మన్మధుడు. వీరిద్దరూ విష్ణుమూర్తి కుమారులు.